డిస్టిక్ వాటర్ వచ్చింది. ఏ ప్రభుత్వం ఉన్నా రాలే, ఇవాళ అంత సస్యశ్యామలంగా ఉంది. ఎప్పుడైనా మనం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి గెలిపియాలి అంతే. కానీ ఈ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ కొన్ని అయినాయి, కాలేదని అననికి వెళ్ళేది. బ్రిడ్జిలు అవన్నీ కట్టినరు. ఇప్పుడు ఆ బ్రిడ్జిలు అవన్నీ నడుచుకోనికే వాటర్ సప్లై దేశం వల్ల మహబూబ్నగర్ డిస్టిక్ పల్లె పల్లెకు వాటర్ వచ్చింది. అప్పుడు నీళ్లు తాగనీకి లేవు. అది ఆలోచన వెనుకడిది. అది ఇప్పుడు అంటేనే కరువు ప్రాంతం అని అన్ని జిల్లాలకు లేబర్ పోవాలంటే పాలమూరు లేబర్ అనేది మళ్ళా గట్ల అట్లాంటిది ఇప్పుడు ఎంతో మారింది. లేబర్ పోయేటోడే లేడు. మా హైదరాబాద్ పోయేటోళ్ళు లేరు. మా ఊళ్ళో నుంచి ఊళ్ళోనే కూలి 1000 రూపాయలు ఉంది. హైదరాబాద్ పోతే ఏమొస్తుంది? మళ్ళా బయటకు పోయి బతక అవసరం లేదు, ఊళ్ళోనే ఉండదు. ఉపాధి గాని అవి గాని ఆంధ్ర కర్నూలు అక్కడ రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ లేబర్ 100 మంది ఉండరు. తాళపల్లి కార్వంగల్ అడిగడల. చెప్పండి మీరు.